బ్రేకింగ్ న్యూస్ పవన్ కళ్యాణ్ తీరుపై బాధిత కుటుంబం సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేశారు. గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ తర్వాత చనిపోయిన చరణ్ మణికంఠ కుటుంబ సభ్యులు పవన్ నుంచి ఓదార్పు కోరుకున్నారు. వారి ఆశ నిరాశగా మిగిలింది. పిఠాపురంలో పర్యటించిన పవన్ కళ్యాణ్ తన ప్రసంగంలో తిరుపతి మృతుల గురించి ప్రస్తావించారు తప్ప రోడ్డు ప్రమాదంలో చనిపోయిన చరణ్ మణికంఠ గురించి అస్సలు ప్రస్తావించలేదు. ఈ విషయం బాధిత కుటుంబాలను కలిచివేసింది. వారంతా తమ బాధను వ్యక్తం చేశారు. పవన్ తీరు పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. వచ్చేటప్పుడు ఆయన ఎడిపి రోడ్ లో ఆగారు. అది అక్కడ జరిగింది. అక్కడ చూసుకొచ్చేస్తే ఏం సరిపోయిందండి? నీ బిడ్డలు ఎలా కలగచ్చుకుంటే మా పేట చల్లాస్తారు కదా బాబు. ఎందుకు వచ్చాం మేము పుట్టుడు తొక్కంతో 5 రోజులు 6 రోజులు 7 రోజులు చచ్చిపోయి 10 మంది మగవాళ్ళు వచ్చారు పనులు మానుకుని. వారం రోజులు బట్టి కుర్రోళ్ళ గురించి చచ్చిపోయిన గురించి తిరుగుతున్నారు. ఎన్ని రోజులు పని మనిషి మేము ఆ పూటకుంటే లేను పని చేసుకుని బతికేవాళ్ళు. కనీసం మాకు డబ్బులు ఇవ్వలేదండి. 2 నిమిషాలు మాట్లాడితే అధికారులు వచ్చారండి. వచ్చిన తర్వాత పొద్దున్న తాతయ్య అవుతానండి. చరణ్కి తాతయ్య మణికంఠ అమ్మగారు ఇవి రండి. ఇద్దరు స్పాట్ లో చనిపోయారు అక్కడ. చనిపోయిన తర్వాత మరి సానుభూతాన్ని చెప్పాలి కదా. అధికారులు వచ్చారు. మీరు పొద్దుటే ఇక్కడికి వచ్చండి అన్నారు. ఈ ఎంఆర్ఓ గారు ఆఫీస్ దగ్గర కూర్చున్నాం. వచ్చిన తర్వాత ఇక్కడ తీసుకెళ్లారు. మమ్మల్ని ఎక్కడెక్కడికో తోచేశారు పక్కకి. కనీసం మేము పలానా అని చెప్పినా సరే ఎవరు పట్టించుకోలేదండి. అధికారులు ఎవరు రానిస్తారండి. గేట్ అసలు ఎంటర్ గేట్ లోంచి మమ్మల్ని రానివ్వలేదు. చెప్పారంటే వాళ్ళకి కూడా తీసుకొస్తే లేకపోతే లోపలికి ఏం అడిగట్టినవ్వలేదండి. ఎవరన్నా మేము ఎవరో వాళ్ళకే తెలుసు బాబు. మేము అనుకున్నది అయితే అండి మా ఇళ్ళ కొత్త అన్నారు. మా ఇళ్ళ కొత్త ఎందుకు మేమే వస్తామని వచ్చాం. ఇక్కడికి వచ్చా ఏమీ లేదు. ఫోన్లు అంటే మా సాఫ్ట్వేర్ కొడుకు ఇంజనీర్ చదువుతున్నాడు కొడుకు. ఫోన్లు అంటే అక్కడితో అయిపోయింది అనుకుంటాం. మేము డబ్బులు ఇమ్మలేదు, కోట్లు ఇమ్మలేదు, లక్షలు ఇమ్మలేదు. సరిగ్గా ప్రకరిస్తే చాలండి. ఏది లేదు. ఇంకెందుకండి మమ్మల్ని రప్పండి. ఇంకేం చెప్పమండి. ఎందుకంటే మేము చచ్చిపోతామండి. మాకు పోయారు. మేము చచ్చిపోతాం. ఎందుకు పిలిచారు? వాళ్ళని ఏమైనా అడిగామా? ఏమైనా చేసామా? కనీసం ఒక మాట అనాలి. తిరుపతిలో 2 నిమిషాలు అడిగామండి. తిరుపతిలో అలాగే జరిగింది. వాళ్ళ ప్రాణాల వాళ్ళ కోసం ఎన్నిసార్లు చెప్పారు. మిగిలిన ప్రాణాలు కదా అండి. ఇద్దరు కూతుర్లండి. ఇప్పుడు ఇద్దరికి ఆ కొడుకే ఆధారం అండి. రైట్, ఇది అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి శివశంకర్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. శివశంకర్, చూస్తూ ఉన్నాము పిఠాపురంలో పవన్ కళ్యాణ్ తీరుపై ఎవరైతే బాధిత కుటుంబ సభ్యులు ఉన్నారో గేమ్ చేంజర్కి ఈవెంట్కి వచ్చి మృతి చెందిన బాధితులు, సో వాళ్ళ కుటుంబ సభ్యులైతే అసంతృప్తి వ్యక్తం చేస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాము. ఏం జరిగింది? ఏం చెప్తున్నారు వాళ్ళు అసలు? మౌనిష, చూసుకున్నట్లయితే పిఠాపురం పర్యటన పల్లె పండుగ కార్యక్రమాన్ని భాగంగా పిఠాపురం పర్యటన చేపట్టడానికి వచ్చిన డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అయితే ఈరోజు పిఠాపురం సభలో పాల్గొన్నారు. అయితే ఈ సభా ప్రాంగణం వద్దకి ఎవరైతే మొన్న గేమ్ చేంజర్ ఈవెంట్కు రాజమండ్రిలో హాజరై తిరిగి వస్తుండగా ఏడీబీ రోడ్లో మృతి చెందారో మణికంఠ, అదేవిధంగా చరణ్ ఇద్దరు కూడా ప్రాణ స్నేహితులు. వారిద్దరి కుటుంబ సభ్యుల్ని కూడా పవన్ కళ్యాణ్ ఓదార్స్తారంటూ కూడా అధికారులు వారిని నేరుగా స్టేజ్ వద్దకు తీసుకొచ్చారని కూడా వారు చెప్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే కాకినాడ నుంచి వారు ఇక్కడికి వచ్చినప్పటికీ కూడా పిఠాపురం ఎవరో పట్టించుకోలేదు. ఉదయం 7 గంటలకే ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరికి రమ్మన్నారు. 7 గంటల నుంచి ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర నుంచి కూడా సభా ప్రాంగణాన్ని తీసుకొచ్చారు. కానీ ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ 2 నిమిషాల సమయం కూడా ఇవ్వలేదంటూ కూడా బాధిత కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. అయితే తిరుపతి మృతుల కోసం పదే ప్రస్తావించిన పవన్ కళ్యాణ్ వారి మృతి పట్ల ఆవేదన అలాగే సంతాపాన్ని వ్యక్తం చేసిన పవన్ కళ్యాణ్ తమ పిల్లలని పేర్లను కూడా కనీసం ప్రస్తావించలేదు, కనీస సంతాపం తెలపలేదు, తమకి కనీస ఓదార్పుని అందించలేదు. మేము కోట్లు అడగలేదు, లక్షలు అడగలేదు, కనీసం ఓదార్పు అయినా ఇస్తారని ఇక్కడ దాకా వచ్చాము. కానీ ఆ పవన్ కళ్యాణ్ ఓదార్పు కూడా ఇవ్వకపోవడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే మణికంఠ తల్లి చూసుకున్నట్లయితే తన కొడుకుకి ఎటువంటి గుర్తింపు లేదు కాబట్టి తన కొడుకు మృతిని కూడా కనీసం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రస్తావించలేదు. మా ఇంటికి వచ్చి పలకరిస్తామని చెప్పిన ఆయన కనీసం సభా ప్రాంగణానికి వస్తే మాకు 2 నిమిషాల సమయం కేటాయించలేదు. ఇంకా అనవసరం నా జీవితం, నేను చనిపోతానంటూ కూడా ఆమె నినాదాలు చేసుకుంటూ కూడా గట్టిగా అరుచుకుంటూ రోడ్డుపై వెళ్ళిపోతూ ఉన్న దృశ్యాలను అయితే బిగ్ టీవీ స్క్రీన్ పై చూసాం. అదేవిధంగా
అదేవిధంగా చరణ్కి సంబంధించి చరణ్ తండ్రి కూడా ఉదయం నుంచి వెయిట్ చేస్తూ కళ్ళు తిరిగి పడిపోయినప్పటికీ కూడా వారిని ఎవరూ పట్టించుకోలేదు. అయితే ఇలా మృతి చెందిన చరణ్ తాలూకా అని కూడా చెప్పినా కూడా ఎవరు గుర్తించలేదు, ఎవరు పట్టించుకోలేదు. అయితే ఆ తండ్రి కూడా అలాగే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే చరణ్ తాత మాట్లాడుతూ ఇద్దరు ఆడపిల్లలు ఉన్న చరణ్ ఫ్యామిలీకి ఖచ్చితంగా బాసటగా నిలబడాల్సింది పోయి కనీసం సంతాపం కూడా తెలపలేని పరిస్థితిలో పవన్ కళ్యాణ్ ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఈ విధంగా చూసుకున్నట్లయితే చరణ్ ఎవరైతే చనిపోయారో చరణ్ వారి అక్క కూడా మాట్లాడుతూ తిరుపతిలో చనిపోయిన వారివి మాత్రమే ప్రాణాలా, మా తమ్ముడిది ప్రాణం కాదా అంటూ కూడా నిలదీసిన పరిస్థితులు ఇక్కడ కనిపిస్తున్నాయి. మౌనిషా చూసుకోవచ్చు పూర్తిగా మనం పవన్ కళ్యాణ్ తీరు పట్ల వీరు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్న పరిస్థితులు కాకినాడ జిల్లా పిఠాపురంలో కనిపించే మౌనిషా. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శివశంకర్.